హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందు వీడియోలో హల్దీ చూసారు కదా, ఇప్పుడు కూరలు పట్టేది చూస్తాము. పెళ్లి కొడుకుని చేయడం కూరలు పట్టే వీడియోని ఈ బ్లాగ్లో చూద్దాం. ఒక సైడ్ కూరలు ఉదిస్తుంటే ఇంకో సైడ్ నేను పెళ్లి కొడుకుని చేస్తున్నాను, పెళ్లి బొట్టు పెడుతున్నాను. ఇప్పుడు కూరలను తీసుకొని వాటర్ తీసుకురావడానికి వెళ్తున్నాం. తెలంగాణలో ఈ కూరళ్ళ ప్రోగ్రామ్ అనేది, అంటే ఈ తంతు అనేది ఇంపార్టెంట్ అన్నట్టు. ఈ కూరళ్ళ అయితేనే పెళ్ళి అనేది స్టార్ట్ అవుతుంది. పెళ్ళి అయ్యే ముందు రోజు కూరళ్ళు అనేది చేస్తారు. ఈ కూరళ్ళు చేయడం అనేది ఇప్పుడు జరుగుతుంది ఇక్కడ. ఈ తంతు చేయడం అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉంటుంది, అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఉంటుంది. అమ్మాయి ఇంట్లోకి కొంచెం ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది, అంటే లాస్ట్లో అమ్మాయి చేతి కడిగిస్తారు కదా కూరలలో, ఆ ప్రాసెస్ ఉంటుంది. అబ్బాయి ఇంట్లో అది ఉండదు, అంతే తేడా. ప్రతిదీ సేమే. ఈ పెళ్లి పనులు చేస్తున్నామంటే ఎంతో పని చేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ ఇంకా పనులు అనేవి ఇంకా అక్కడే ఉంటాయి బ్యాలెన్స్. పెళ్లి పీటల వరకు వెళ్ళినా కూడా మనకు పని అనేది మిగులుతూనే ఉంటుంది, అంత పని ఉంటుంది. తాళ్ళో ఒక చెయ్యి వేస్తేనే మన పెళ్లి పనులు అనేటివి సాఫీగా జరుగుతాయి కదా. ఇక్కడైతే తమ్ముడిని పెళ్లి కొడుకుని చేస్తున్నాం, అంటే బట్టలు పెడుతున్నాం. మా తమ్ముడికి పెళ్లి కళ బాగానే వచ్చింది కదా, ఈ డ్రెస్సులు భలే అనిపిస్తుండు. ఇక్కడైతే తలంబ్రాల బియ్యం కలుపుతారు అందరు ముత్తైదులు కలిసి. ఇప్పుడు ఈ క్లిప్ తీసింది మాత్రం మా పెద్దోడు. ఈ వీడియో వాడే తీస్తుండు. పర్లేదు, మా పెద్దోనికి కూడా కెమెరా హ్యాండిల్ చేయడం అయితే వచ్చేసింది. తెలంగాణలో కూరలు ఎంత స్పెషల్, అందుకు చెట్టు కూడా అంతే స్పెషల్. అందుకు చెట్టుకు పూజ చేసినాకనే పెళ్లి పనులు అనేవి స్టార్ట్ అవుతాయి. ఇక్కడి కాలంలో అయితే ప్రతి ఒక్కరి ఇంటి ముందు అందుకు చెట్టు అనేది ఉండేది. ఇప్పుడు ప్లేస్ లేక కొమ్మ తీసుకొచ్చి పూజ అయితే చేస్తారు. పెళ్లి టైం అనేది ఎర్లీ మార్నింగ్ వస్తే నైట్ అంతా నిద్ర ఉండకపోయేది. కొంచెం బెటర్ ఏంటంటే వీని పెళ్ళి 11కి వచ్చింది, అట్లా మాకు కొంచెం టైం దొరికింది. ఎంత టైం దొరికినా పెళ్లి ఇంట్లో మాత్రం నిద్ర అనేది ఉండదు. పనులు అయితే ఉంటాయి, కాకపోతే కొంచెం తాత్పరంగా నిమ్మలంగా పనులు అనేది చేస్తారు. ఇక ఓడిబియ్యం పోసుకున్నాక తమ్ముడిని మళ్ళీ పెళ్లి కొడుకుని చేసిన బొట్టు పెట్టిన తర్వాత ఐరన్ల పూజ చేయడానికి అయితే కూర్చున్నారు. ఇప్పుడు బాసింగాలు కట్టి ఐరన్ల పూజ అనేది స్టార్ట్ చేస్తారు. ఎంత టైంకి రెడీ అయినా కానీ ఎవరో ఒక రాగం అనేది చేస్తారు కదా. ఇక్కడైతే అయ్యగారు రాగం చేసిండు. తమ్ముడు డ్రెస్ వేసుకోకముందే ఐరన్ల పూజ అయితే కంప్లీట్ చేసిండు. ఇక ఇంకొన్ని గంటలు అయితే మా తమ్ముడికి పెళ్ళి అవుతుంది. అంత పెద్ద అయ్యాడు, కానీ అమ్మ ముందు ఎంత పెద్ద అయినా చిన్నవాడే కదా. ఇంకో పెళ్ళికి పోయే టైంలో కూడా ఆ కొడుక్కి తల్లి తినిపిస్తుంది, అది బాగా అనిపించింది, అందుకే క్యాప్చర్ చేసిన. ఇక్కడ ఉంది స్వీట్ సిస్టర్ శివచరణి అక్క, ఆల్సో బ్యూటిఫుల్ హార్ట్ కూడా తనది. ఇక మేమైతే ఫంక్షన్ హాల్కి వచ్చినాం. ఇక్కడ ఎదుర్కోళ్ళు అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అబ్బాయిని అమ్మాయి అమ్మ వాళ్ళు ఎదుర్కొంటారు అన్నట్టు. ఇక్కడైతే భలే సరదాగా ఉంటుంది అందరికీ, అంటే ఆ అబ్బాయి వాళ్ళ తరపున వచ్చిన వాళ్ళందరికీ కుడుక అనేది నోట్లో పోస్తారు. ఇంకా వరుస అయిన వాళ్ళైతే బాగా పోస్తారు. బామ్మర్దులు బావకైతే బాగా నింపుతారు, నోటి నిండా చక్కెర ఉంటుంది. ఇప్పుడు అమ్మాయి వాళ్ళని కూడా సేమ్ ప్రాసెస్, తర్వాత వాళ్ళ నోరు కూడా తీపి చేస్తారు అన్నట్టు చక్కెరతోటి. తమ్ముని బామ్మర్దులు అందరూ కలిసి పెళ్లి పందిటి వరకు తన బావనైతే ఎత్తుకొని తీసుకొస్తారు. ముహూర్తానికి టైం అయిపోతుందని చెప్పి పెళ్లి పందిట్లోకి రాగానే ఇంకా జీలకర్ర బెల్లం అనేది పెట్టిస్తున్నారు. ఇప్పుడు ఇక అమ్మాయి కూడా వచ్చేసింది టైంకి. జీలకర్ర బెల్లం అనేది పెట్టిస్తున్నారు ముహూర్తం టైంకి.
బెల్లం పెట్టే టైంలో మా పెళ్ళి అప్పుడైతే ఫుల్గా ఒత్తేసేవాళ్ళు. మెడలు పోతాయేమో అనిపించేది, అంత గట్టిగా ఒత్తారు. నేను అలా చేయొద్దు అని మెల్లగా ఒత్తుతున్నా. మెల్లగా ఒత్తుతుంటే మసాజ్ చేసినట్టు అనిపిస్తుందేమో మా తమ్మునికి. అలానే అనిపిస్తుంది నాకు కూడా ఈ వీడియో చూస్తుంటే. ఈ తంతు చేసేటప్పుడు మా అప్పుడు అబ్బాయినేమో హైట్లో కూర్చోబెట్టేవారు, అమ్మాయినేమో పీట మీద కూర్చోబెట్టేవాళ్ళు. అలా చేతులన్నీ లాగేటివి. ఇప్పుడైతే అమ్మాయి అబ్బాయి ఈక్వల్గా సమానంగా కూర్చుంటున్నారు. కానీ అప్పుడైతే ఎత్తు వంపు కూర్చునేసరికి బాగా చేతులు అనేది లాగేటివి. వాళ్ళకు హైట్లో కూర్చునేసరికి చేతుల వెయిట్ అనేది కాళ్ళపైన ఉండేది. మనకి మాత్రం అమ్మాయి సైడ్ మాత్రం ఏ సపోర్టు ఉండేది కాదు. చాలా చేతులు అనేటివి ఫుల్గా లాగేసేవి. ఇప్పుడు అలా ఏం లేదు. యూట్యూబ్ అనేది కొన్ని రోజుల ముందు నుంచి ఉంటే బాగుండేదేమో. నా పెళ్లి వీడియోలు కూడా ఇలా అప్లోడ్ చేసుకునేదాన్ని. ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు యూట్యూబ్ ఆన్ చేసి చూసుకునేదాన్నేమో ఏం చక్క. కాకపోతే అప్పుడు యూట్యూబ్ అనేది పెద్దగా లేదు. ఇప్పుడు నా పెళ్లి వీడియో చూడాలి అని అంటే సీడీ పెట్టుకొని చూడాలి, లేదంటే ఆల్బమ్ తెరిచి చూడాలి. అలా కాకుండా ఇలా చూస్తే ప్రతి ఒక్కటి మన కళ్ళ ముందు కదులుతూ ఉండేది. యూట్యూబ్ అనేది ఉండే. యూట్యూబ్ పుణ్యమా అని ప్రతి ఒక్క వీడియోని నేనైతే క్యాప్చర్ చేస్తున్నా. ఓన్లీ మెమరీస్ కోసమే. ఇలాంటి మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేయొచ్చు కదా. వ్యూస్ అనేటి పక్కకు పెడితే, వ్యూస్ వస్తే కూడా బాగుంటుంది. కాకపోతే అదృష్టం ఉండాలి వ్యూస్ రావడానికి కూడా. మళ్ళీ పెళ్లి బొట్టు పెడుతున్నా. ఇక్కడేంటి పెళ్లి బొట్టు అనుకుంటున్నారా? వానికి ఫుల్ స్వెట్ వచ్చేసరికి పెళ్లి బొట్టు అంటే పెళ్లికి పెట్టిన టిక్లీ అనేది ఊడిపోయింది. అందుకు మళ్ళీ పెళ్లి బొట్టు అనేది పెడుతున్నా నేను. ఇది మొత్తం కంప్లీట్గా నేను పెళ్లి పందిట్లో ఉన్నది అంటే మా అన్న పెళ్ళిలో, మళ్ళీ ఈ తమ్ముని పెళ్ళిలో మాత్రమే ఉన్నా. పెళ్ళిలో ఉండాలి కాబట్టి పాపం మా అమ్మ వాళ్ళు, మా నాన్న, మా ఆయన, మా అన్న, వదిన వీళ్ళంతా సఫర్ అయ్యారు పిల్లల్ని పట్టుకొని. లేదు వాళ్ళు సఫర్ కావద్దు అంటే నేను పెళ్ళిలో ఉండా, పిల్లలతోటి బయట ఉంటా. అలా ఉంటుంది మా పిల్లలతోటి. మా కన్నతోటి అయితే మరీను. ఇంకా వానితో పాటు వాని వెంబడి ఒకరు తిరుగుతూనే ఉండాలి. ఎవరో ఒకరు, ఇంతమంది ఉండేసరికి ఎవరో ఒకరు చూస్తూనే ఉన్నారు. వాళ్ళ దగ్గరనే వండుకుంటూ తిరిగాడు. నా దగ్గరికి అయితే ఎక్కువ రాలేదు. అయితే బాసింగాలు మార్చి మళ్ళీ కడుతున్నాం. అమ్మాయిది అబ్బాయికి, అబ్బాయిది అమ్మాయికి కలిపి అంటే ఒకరిదొకరి ఎక్స్చేంజ్ చేసుకొని మళ్ళీ కడుతున్నాం. మేడం అమ్మ మీరు కూడా కట్టుకోండి ఒకసారి.
ఇక్కడికైతే వీడియో చాలా లెంతీ అయిపోయిందని ఇక్కడికి వీడియో ఆపేస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పార్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.